దేవునికి బలిగాను అర్పణగాను ఆయన తను తాను అర్పిస్తున్నాడు. మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. నీరు నందెలా తీర్చనయ్యా, నాకై ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ సాయమునెలా మరవనయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. నీరు నందెలా తీర్చనయ్యా, నాకై ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ సాయమునెలా మరవనయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఈ నా బ్రతుకు, ఈ నా ప్రాణం, ఈ నా బ్రతుకు, ఈ నా ప్రాణం, నీవు నాకు పెట్టిన ధర్మం యేసయ్యా, 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 నీవు నన్నెలా తీర్చనయ్యా. శ్రమ పొందావయ్యా నాకు బదులుగా, శ్రమ పొందావయ్యా నాకు బదులుగా, శ్రమ నొందావయ్యా, ఇంత గొప్ప మేలా, ఇంత గొప్ప పుణ్యమా, ఇంత గొప్ప మేలా, ఇంత గొప్ప పుణ్యమా, పనికి రాని నాకు, పాపినైన నాకు, పనికి రాని నాకు, పాపినైన నాకు, నీరు నందెలా తీర్చనయ్యా, నాకై ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ సాయమునెలా మరవనయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. నీరు నందెలా తీర్చనయ్యా, నాకై ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ సాయమునెలా మరవనయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఈ నా బ్రతుకు, ఈ నా ప్రాణం, ఈ నా బ్రతుకు, ఈ నా ప్రాణం, నీవు నాకు పెట్టిన ధర్మం యేసయ్యా, నీవు నాకు పెట్టిన ధర్మం యేసయ్యా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలందరికీ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా గతించిన సంవత్సరం అంతా నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన ఆయన ఈ దినమున నా ప్రభా, ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ సన్నిధిలో చేరి నీ వేడి మాటలు మేము ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి ప్రభా అందించిన సమయంకై వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మరి తండ్రి సమయంలో ప్రభా మరి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక అని చెప్పిన మీ మాటకి ప్రభా అయ్యా నీ బిడ్డలు మాట్లాడుచుండగా నాయన నీ బిడ్డను అభిషేకించండి నాయన, నీ ఆత్మ చేత నింపండి ప్రభా, నీ శక్తి చేత నింపండి తండ్రి. అయ్యా మీరు ఆమెలో ఉండి మాట కూడా నీ నామంలో మాకు రక్షణ ఇచ్చిన దేవుడా, అయ్యా నీవు నా మా మీ అభిషేకం మాకు దయచేయండి, నీ ఆత్మ మాకు దయచేయండి.
రక్తంతో పరిశుద్ధపరచబడాలయ్యా. ప్రతి బిడ్డ పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. ఈ దినం నీ రక్తంలో మేము అందరం కడుక్కోవాలి ప్రభా. అయ్యా నీ గాయాల ద్వారా మేము నాయన స్వస్థత కలగాలి ప్రభా. అయ్యా ఎవరైతే చెప్పలేదో మా ప్రార్థన ఆలకించిన వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది. సిస్టర్ వి రత్నకుమారి ఉంది. రత్నకుమారి నా సదస్సులు గారు మీ అందరికి తెలుసు. ఈ సమయంలో వారు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకుంటుండగా మీరందరూ చప్పట్లు కొట్టు ప్రేమతో ఎంకరేజ్ చేయాలి. ఈ దినాన యేసుక్రీస్తు సిలువ వేయబడిన 7 మాటల్లో మొదటి మాట ధ్యానించుకున్నాం. ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేసి 3 గంటలు ఆయన సిలువ వేడిన సమయంలో ఆయన మాట్లాడిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. చాలా అమూల్యమైన మాటలు మాట్లాడాడు. చివరిగా ఆయన చనిపోతున్న సమయంలో ఆయన 7 మాటలు మాట్లాడాడు. 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగ కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని క్షమించమని కోరుచున్నాడండి. ఆయన సిలువలో వేలాడుతూ ఆయన క్షమించమని కోరుతున్నాడు. యేసు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు రోమా సైనికులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు గుంపులుగా కూడి వచ్చి రోమా సైనికులు ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను తన్నారు, ఆయన ముఖం మీద ఊశారు, ఆయన ఎన్నో చిత్రహింసలుగా చేశారు. యేసు వారిని ఏమీ అనలేదు, మౌనంగా భరించాడు. చాలవలే దున్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన ఒక్క మాట కూడా పలకలేదండి. ఈ లోకంలో మనం ఒక మాట అంటేనే భరించలేము. అలాంటిది ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన అన్నిటికీ సహించుకున్నాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఓర్చుకున్నాడండి. ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉంటున్నాము? మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామా, లోకం కొరకు బ్రతుకుతున్నామా? మనం దేవుడు తెలిసి కూడా లోకంలో వైపే చూస్తున్నాము. ఆయన నిందించిన వారిని, ఆయనని గేలి చేసిన వారిని, ఆయన అపహాసించిన వారి కొరకు ఆయన క్షమించమని అడుగుతున్నాడు తండ్రిని. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు. గొప్ప దేవుడైంది తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరు, ఈ లోకంలో ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ఎంతగానో త్యాగం చేశాడండి. ఆయన మన కొరకు రక్తం కాల్చాడు. ఎవరి కోసం కాల్చాడండి? నీవు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన రక్తం కాల్చి మన కోసం, మన బిడ్డల కోసం ఆయన రక్తాన్ని కాల్చాడు. ఆయన తరతరాల విముక్తి కోసము క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన చివరిగా ఆయన అంతిమ గడియలో కూడా ఆయన ధర్మాన్ని నెరవేరుస్తున్నాడండి. ఈ లోకంలో ఎవ్వరూ మన కోసము అంత త్యాగం చేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువు తన ధర్మాన్ని నిర్వర్తించడానికి తండ్రి చెప్పిన మాటకు లోబడి ఆయన మన కోసం ఎంతగానో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనుషుల అపరాధములను మనం క్షమించినప్పుడే మన తండ్రి మన అపరాధములను క్షమిస్తాడండి. మనం వారి అపరాధములను క్షమించకుండా తండ్రిని అడిగితే తండ్రి క్షమించలేడండి. మనం ఇతరుల పాపములకు అపరాధములను క్షమించినప్పుడే మన తండ్రి మన అపరాధములను క్షమిస్తాడు.
మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడంటున్నాడు. ఆయన క్షమించను అంటున్నాడండి. మనం ఇతరుల అపరాధములను క్షమించాలి, శత్రువులను ప్రేమించమన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. వినుచున్న మీరు అంటే ఎవరండి? మనమే కదా. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. శత్రువులను మనం ప్రేమిస్తున్నామా? శత్రువులతో సహవాసం చేస్తున్నామా? మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి అంటున్నాడు. మనల్ని ద్వేషించిన వారికి మేలు చేయాలంట. మనం అలా చేస్తున్నామా? వారితో మాట్లాడుతున్నామా? వారితో సహవాసం చేస్తున్నామా? మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. మన శత్రువులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మనం శత్రువులను ప్రేమించమంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అదే మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను తాము ప్రేమించిన వారిని ప్రేమితురు కదా. ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏమి ప్రయోజనం అంటున్నాడండి. మీకేమి మెప్పు కలుగుతుంది అంటున్నాడు. అందుకనే శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడండి దేవుడు. మనం క్షమించే గుణం ఉండాలి. మనం శత్రువులను ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన క్షమించేవారిగా మనం ఉండాలని చిన్న వాటిని దేవుడు